కేపీహెచ్పీలో భారీ పేలుడు సంభవించింది. తెల్లవారుజామున ఒక్కసారిగా ఈ పేలుడుతో కూకట్పల్లి కేపీహెచ్పీ ప్రాంతంలో ప్రజలంతా కూడా షాక్కు గురయ్యారు. అయితే మొబైల్ షాపుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. 2 మొబైల్ షాపులు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. లక్షలాది విలువైనటువంటి మొబైల్స్ అన్ని కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేస్తూ ఉన్నారు. సో వాచ్మెన్ అప్రమత్తమైపోయి వెంటనే పొగలు రావడంతో అటు షాప్ ఓనర్స్ కి సమాచారం ఇచ్చారు. సో వెంటనే అక్కడికి షాప్ ఓనర్ చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ కి సంబంధించి సమాచారం అందించారు. సో అగ్ని ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అన్నట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిన నిర్ధారణ అయింది. ఇక షాప్స్ క్లోజ్ లో ఉండడంతో ఇంకా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో చాలా థ్యాంక్ గాడ్ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కేవలం ఆస్తి నష్టం వరకు మాత్రమే జరిగింది. సో కూకట్పల్లి కేపీహెచ్బీ ప్రెమిసెస్ లో ఒక్కసారిగా ఈ సంఘటనతో షాక్కు గురయ్యారు. ఆ దట్టమైన పొగలు ఆ ప్రాంతం అంతా కమ్ముకున్నాయి. సో అది చిన్న గలి లాంటి ప్రాంతం. బహుశా ఇటువంటి సిచ్యువేషన్లో అనిపిస్తూ ఉంటుంది. మొన్న నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో, ఈరోజు ఒక మొబైల్ షాప్లో, నిన్న ఇంకో సంఘటన. నిన్న అమీర్పేటలోని నీలగిరి కాంప్లెక్స్ 4th ఫ్లోర్లో ఒక ఇన్స్టిట్యూట్లో ఇరికిరుకు సందులలో వీళ్ళకి కావాల్సింది వ్యాపారం, లేకపోతే అక్కడ ఆ బిల్డింగ్ ఓనర్స్కి కావాల్సిన డబ్బులు మాత్రమే. కానీ అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా, ఎవరన్నా ఫైర్ సేఫ్టీ పాటిస్తున్నాడా లేదా, ఎవడన్నా ప్రాణం పోతే లోపలికి అంబులెన్స్ వస్తుందా రాదా, ఇవేం పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు వ్యాపారం మాత్రమే. నేను అమీర్పేటలో ఇరికిరికి సందులో మీరు చూడండి, ఆ మైత్రివన్ ఎప్పుడు వెళ్తే కనీసం ఒక మనిషి మెట్లెక్కుతూ ఉంటే పక్క నుంచి ఎదుటుగా వచ్చేటువంటి వాడు కూడా దిగలేని పరిస్థితి. చిన్న చిన్న సందులు, చిన్న చిన్న ఇన్స్టిట్యూట్ నడవాల్సిందే, బాగుండాల్సిందే, అందరూ చదువుకోవాల్సిందే. కానీ అక్కడ పెట్టే ఆ ఇన్స్టిట్యూట్లు ఎలా పెడుతున్నారు, ఆ బిల్డింగ్స్లో ఎటువంటి సేఫ్టీ నామ్స్ ఉండవు, ఎటువంటి ప్రికాషన్స్ ఉండవు. ఇష్టం వచ్చినట్టుగా. కోటిలోని ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో మొత్తం ఒక చుట్టూ కాంపౌండ్ ఫెన్సింగ్ వేసేసి మధ్యలో ఒక వ్యక్తి వెళ్ళడానికి రావడానికి తప్ప ఎటువంటి ఇన్ అండ్ ఎగ్జిట్ అవుట్ ఉండవు. అక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగితే సుమారుగా 200-300 మొబైల్ షాప్స్ ఉంటాయి. ఆ ప్రమాదంతో ఎంత పెద్ద భారీ నష్టం చేకూరుతుంది, ఎంత పెద్ద ఎత్తున భారీ నష్టం చేకూరుతుంది. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ప్రెజెంట్ ఇక్కడ జరిగిన సంఘటనతో ఒకసారిగా అంతా షాక్ గురయ్యారు. సో ప్రెజెంట్ అక్కడ కేపీహెచ్బీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మలా అందిస్తారు. నిర్మలా, ఏం జరిగింది, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అక్కడ షాప్ సర్క్యూట్ కారణంగా, ఎలక్ట్రిక్ సర్క్యూట్ కారణంగా మొత్తం అక్కడ షాపులన్నీ దగ్ధమైపోయాయి. ఓనర్లు ఏం చెప్తున్నారు, అక్కడ చూసే వాళ్ళు ఏమంటున్నారు? కేపీహెచ్బీ కాలనీ పద్మావతి ప్లాజా దగ్గర మాత్రం ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఈరోజు ఉదయమే 5:30 గంటల ప్రాంతంలో కూడా ఒక మొబైల్ షాప్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల కూడా ఇక్కడ కొంచెం అన్ని షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళంతా మార్నింగ్ టైంలో ఉండరు కాబట్టి కొంచెం ఎంతకైనా ఆందోళన చెందాల్సిన విషయమే అని చెప్పుకోవచ్చు. మరి పొద్దున్నే 5:30 గంటల ప్రాంతంలో కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇక్కడే ఉన్నటువంటి వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా అడిగి తెలుసుకుందాము. మీరు ఇక్కడ వాచ్మెన్ గా చేస్తూ ఉంటారా? అవును మేడం. ఎన్ని గంటలకు జరిగింది మీరు చూసారు? పొద్దున 5:30 జరిగింది మేడం. ఇది 5:30 జరిగింది. అప్పుడు మీరు లేచే ఉన్నారా? మేము లేచే ఉన్నాము. ఇక్కడ కూర్చున్నాం మేడం, నేను కొబ్బరి బొండాలని కూర్చున్నాము. కూర్చుంటే పొద్దున సన్నగా చప్పుడు పడింది ఆ లోపల. చప్పుడు పడితే మేమే ఎలకలు ఏదో చప్పుడు చేస్తున్నాంలే అనుకున్నాం. తర్వాత ఏమైంది, ఒక 10-20 నిమిషాలకి ఒక బోర్డు కింద పడింది. ఒకటి లోపల కాలి ఒక అద్దం కింద పడింది లోపల. అది బోర్డు కుక్కలు గడిపినామని మేము అనుకున్నాము. తర్వాత మరి 10-20 నిమిషాలకి లోపల నుంచి బయటకు పొగ వచ్చేసింది. పొగలు వస్తే అప్పుడు ఎవరు అక్కడ ఫోన్ కొట్టేసి అక్కడ కరెంట్ డిపో ఉంటే దాన్ని బంద్ చేసి వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చి అప్పుడు ఆరిపేసి పోయింది. వచ్చినారు. అంటే మీరు షట్టర్ తీసినప్పుడు చూస్తుంటారు కదా, మొత్తం మొబైల్స్ ఇవన్నీ కూడా ఫోన్లు అన్ని మొత్తం అయితే కాలినా మేడం. మొత్తం కాలిపోయినాయి. షాప్ లో మొత్తం కాలిపోయినాయి. పైన కూడా మెకానిక్ చేసుకున్న ఆయన ఇంకో షాప్ పైన ఉంటుంది, దాని మీద అది కూడా తగలబడింది. 2 తగలబడినాయి. అలా ఒకటే షాప్ అయితే ఒకటే, కింద మీదగా తగలబడింది అన్నమాట. మొత్తం పోయింది. పక్కనకే మేము కాలేదు మేడం. పక్కనైతే ఏం కాలేదు. పైన లోపల పోయి సూర్యులో పొక్కి, కానీ వాళ్ళు అయితే ఏం ప్రాబ్లం లేదన్నారు. అటు పక్క ఇటు పక్క అయితే ఆరిపేసిండ్రు. అంటే లోపల అంటే చాలా నష్టం లేదు మేడం. చెప్పుకో అంత ఎక్కువ రేట్లు కదా సెల్లులు, చాలా నష్టమే. చాలా నష్టం వాళ్ళ పాపం. అంటే షట్టర్ తీసి ఆరిపిన తర్వాత లోపల మంట, పెద్ద మంటే కానీ
బయటికి కొద్దిగా కనపడింది. వీడియో కూడా తీసి పెట్టిన, వీడియో కూడా తీశారు. తీసాం మేడం. అంటే ప్రాబ్లం అయితే చాలా గౌరవంగా జరిగింది. అది గౌరవంగా జరిగింది. ఎవరికేం కాలే. అంటే పొద్దున్న 5:30 అప్పుడు తగలబడింది అది. కాబట్టి ఏం ప్రాబ్లం, మంతులకైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ సెల్ షాపులు అయితే సెల్లులు అయితే మొత్తం కాలిపోయినాయి. ఒకటే వచ్చింది మేడం, ఒకటే వచ్చింది. పోలీసులు వచ్చినారు, అందరూ వచ్చినారు, వచ్చి ఆరిపేసి పోయినారు. చూసాం కదా. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ మొబైల్ షాప్లోనే కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎందుకంటే పొద్దున 5:30 గంటల ప్రాంతంలో, అంటే రాత్రి సమయంలో మరి వీళ్ళు ఏమన్నా స్విచ్లు ఏమన్నా కరెక్ట్గా ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయినారా ఏంటి అనే కోణంలో కూడా మనము కొంచెం అంటే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా కాంప్లెక్స్లు ఉన్నాయి చూడండి, అన్ని మొబైల్ షాప్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇదే షాపు, ఈ షాప్లోనే జరిగింది. ఇక్కడ చూడండి డ్యామేజ్ అయితే భారీగానే అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొకటి అవతల వైపు కూడా మనము చూసాము, మళ్ళీ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. చాలా వరకు భారీగానే అగ్ని ప్రమాదం సంభవించి ఇందులో కింద మళ్ళీ పైన కూడా స్టోర్ చేయడానికి కూడా పైన కూడా ఇంకొక ఫ్లోర్లో కూడా స్టోర్ చేసినట్టుగా ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం క్లియర్ చేసి క్లోజ్ చేశారు కాబట్టి మీకు లోపల చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాము. కానీ మనకు బయట తెలుస్తూ ఉంది ఎంతవరకు అగ్ని ప్రమాదం అనేది ఎంత భారీగా సంభవించింది అనేది. ఆ సమయంలో 5:30 గంటల ప్రాంతంలో కూడా వాచ్మెన్ లేచి మెలకుతోనే ఉండి పక్కన కూర్చున్నట్టుగా కూడా, అంటే బయట రోడ్డు పైన కూర్చున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు సౌండ్ రావడంతో అలర్ట్ అయిపోయి ఆ పొగలు వస్తూ ఉండడంతో ఇమీడియట్గా వాళ్ళకు ఫోన్లు చేసి రప్పించడం కూడా జరిగింది. ఇంకొక విషయము మనం చూస్తున్నాము, ఈ మధ్యనే చాలా వరకు కూడా అగ్ని ప్రమాదాలు అయితే హైదరాబాద్ నగరంలో ఎన్నో చోటు చేసుకుంటా ఉన్నాయి. నిన్న కూడా చూసాం కదా, మైత్రి వనంలో షాపింగ్ కాంప్లెక్స్లో కూడా అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారనే చెప్పుకోవచ్చు. షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర ఏమవుతుందంటే ఇరుకిరుకుగా కూడా, ఇగో ఇక్కడ కూడా సందుగా చిన్న సందులాగా ఉంది చూడండి. ఇదంతా ఎందుకంటే లోపలికి మొత్తం కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కాంప్లెక్స్లు. అక్కడ మైత్రివనంలో అదే పరిస్థితి ఉండే, ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే ఉంది. కాకపోతే ఇక్కడ పక్కన ఏ షాప్లకు కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు అనేది ఒకటి ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం అని కూడా అనుకోవచ్చు. మరి పక్కన షాప్లకు కూడా డ్యామేజ్ అయిన ఉంటే ఇవన్నీ కూడా ప్రమాదంలో ఉండేవే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉదయం 5:30 ప్రాంతంలో ఎవరు ఉండరు, అందరూ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఇందులో షాక్ సర్క్యూట్ వల్లే జరిగింది ప్రమాదం అని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తేల్చినట్టుగా తెలుస్తూ ఉంది. అప్పటికి ఫైర్ ఇంజన్లు వచ్చి ఇక్కడ మొత్తం అగ్నినంతా కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది. మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎవరికి ఏం కాలేదు. ఎందుకంటే షాప్లలో ఎవరు లేరు కాబట్టి ఎవరికేం కాలే. ఆ టైంలో ఒకవేళ మనుషులు ఉండుంటే ప్రమాదం సంభవించేదేమో అనే రీతిగా కూడా ఉంది. వచ్చేది ఎండాకాలం అయినప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒక చోట కాకపోతే ఇంకో చోట అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. భారీ నష్టమే కలిగింది. లోపల ఉన్న ఫోన్లు అన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి అని చెప్పేసి వాచ్మెన్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇక అవతల కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. ఆ ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది, మొత్తం ఎంత డ్యామేజ్ అయింది అనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి అక్కడ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మరోవైపు షాపుకి మరోవైపు కూడా చూపిస్తామని చెప్పాం కదా, ఇదే ఇక్కడే కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా షాక్ సర్క్యూట్ వల్లే ఈ వైర్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి కూడా ఇవన్నీ కిందికి, అంటే శబ్దంతో ఒక శబ్దం రావడంతో మరి వాచ్మెన్ అలర్ట్ అయిపోయాను అని చెప్పేసి కూడా చెప్పడము మనం చూసాము. అదేవిధంగా ఆ కోణంలోనే ఆ ప్రమాదానికి గురైనప్పుడు పరిస్థితులే ఇది ఈ అవతారం చూడండి. కేబుల్స్ అన్నీ కూడా ఎంత డ్యామేజ్ అయిపోయినాయి అంటే షాక్ సర్క్యూట్ వల్లే ఇదంతా జరిగి ఉంటుంది అని చెప్పేసి కూడా మొత్తం అధికారులు కూడా అంచనాకి వచ్చారు అని తెలుస్తూ ఉంది. ఇగో డ్యామేజ్ చూడండి, లోపల నుంచి కూడా మొత్తము బండలతో సహా పగిలిపోయినాయి. అంటే గ్లాసెస్ ఆ సౌండ్కి ఒక పెద్ద ఆ మిర్రర్ పగిలిపోయి కింద పడ్డట్టుగా కూడా ఓనర్ వచ్చి ఇది లాక్ తీయడంతో కూడా మొత్తము వాచ్మెన్తో సహా లోపలికి వెళ్ళి చూశారు. కాబట్టి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారమే మనకి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే లోపలైన డ్యామేజ్ అంతా కూడా బయటికి క్లియర్ చేయడము అదంతా కనీసం లేదన్నా అందులో దాదాపు
100కు పైగా మొబైల్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదంతా కూడా డ్యామేజ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పైన ఇగో ఇదే పైన తను చెప్పారు కదా వాచ్మెన్, ఈ పైన కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం పొగలతో అలుముకుపోయి మొత్తం కూడా లోపల ఆ పైన అంతా కూడా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే భారీ నష్టమే జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇప్పటికైతే మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అంతా కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చేసి ఇక్కడ మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణము కల్పించేలాగానే చేశారు. ఎందుకంటే ఒకవేళ అప్పుడు కస్టమర్లు ఉన్నప్పటికీ, లేకపోతే ఇక్కడ ఈ మొబైల్ షాప్ రన్ చేస్తున్నటువంటి యాజమాన్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదైనా ఇంజూరీ అయ్యే ప్రమాదం కూడా కలిగేదేమో. కాకపోతే తెల్లవారుజామున సంభవించింది కాబట్టి ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. గతంలో మనం కొద్ది రోజులుగా అంటే ఒక నెల రోజుల క్రితం చూసుకున్నట్లయితే నాంపల్లిలో కూడా ఫర్నిచర్ షాప్లో ఎంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందో మనకు తెలుసు. భారీ అగ్ని ప్రమాదం వల్ల 5 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. 5గురిని బలి తీసుకున్నటువంటి అగ్ని ప్రమాదాలు ఎక్కడ ఆగడం లేదు, వరుసగా సంభవిస్తూనే ఉన్నాయి. నిన్న మైత్రివనంలో, ఈ రోజు కేపీహెచ్బీ కాలనీ. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా